హాయ్ ఫ్రెండ్స్, రామ్ పోతినేని నటించిన లేటెస్ట్ చిత్రం డబల్ స్మార్ట్. ఈ చిత్రం ఇస్మార్ట్ శంకర్కి సీక్వెల్ గా ఆగస్టు 15న రిలీజ్ అయింది. ఈ చిత్రానికి డైరెక్టర్ వచ్చేసి పూరి జగన్నాథ్. ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి మిక్స్డ్ టాక్ అయితే వచ్చిందనమాట. ముఖ్యంగా రామ్ పోతినేని యొక్క నటనకి గుడ్ మార్కులు అయితే పడిపోయిందనమాట. తన యొక్క ఎనర్జీ మూవీలో ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఎక్కడ కూడా తగ్గలేదన్నమాట. ఫైట్ లో కానీ, యాక్షన్ సీన్స్ లో కానీ, సాంగ్స్ లో కానీ, డైలాగ్స్ డెలివరీలో కానీ అంతా చాలా చాలా హైలైట్ గా కనిపించింది అనమాట తన యొక్క నటన. అయితే స్టోరీ కాస్త ఆడియన్స్ కి అంతగా ఎక్కకపోవడంతో మూవీపై మిక్స్ టాక్ అయితే వచ్చిందనమాట. ఫస్ట్ డే అనుకున్నంత దానికంటే ఒక మాదిరి కలెక్షన్ అయితే రాబట్టింది అనమాట. సెకండ్ డే భారీ స్థాయిలో కలెక్షన్ అయితే తగ్గిందనమాట. 3 కోట్ల లోపే గ్రాస్ కలెక్షన్ అంటే చాలా తక్కువ అని చెప్పాలి. ఇక వీకెండ్ లో నిన్న పర్వాలేదనిపించే కలెక్షన్ అయితే రాబట్టినట్లుగా సమాచారం. దాదాపుగా 5 నుంచి 6 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ రాబట్టిందన్న న్యూస్ అయితే వినిపిస్తుంది. ఈ రోజు వీకెండ్ కాబట్టి ఈ రోజు 7 నుంచి 8 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ రాబట్టే అవకాశం అయితే ఉంది. టోటల్ గా 4వ రోజుకు గాను టోటల్ గా కలుపుకుంటే 30 కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్ రాబట్టే అవకాశం అయితే ఉంది. రెండో రోజు అంత భారీ స్థాయిలో కలెక్షన్ తగ్గుతుందని ఎవరు ఊహించి ఉండరు. మరి స్పీడ్ అయితే పెంచాల్సి ఉంది. డబల్ స్మార్ట్ మూవీ ఈ రోజే మంచి అవకాశం అన్నమాట. వీకెండ్ కి ఈ రోజుతో 30 కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్ రాబట్టే అవకాశం అయితే ఉంది. మరి చూడాలి ఈ మూవీ లాంగ్ రన్ లో ఎంత వరకు కలెక్షన్స్ వసూలు చేస్తుంది అనేది.